అప్సరసలకి పెళ్ళయిందా? అయితే వారి భర్తలు ఎవరు? వాళ్ళు ఏం చేస్తారు? అప్సరసలకి దేవతలకి ఉన్న సంబంధం ఏమిటి? అప్సరసలు దేవతల దగ్గర ఏం చేస్తారు? ఇవన్నీ తెలుసుకుందాం, వినండి. అప్సరసలు గంధర్వుల్ని వివాహం చేసుకున్నారంట. గంధర్వులు అంటే జనానికి సంబంధించి వివిధ కథలు మన పురాణాల్లో ఉన్నాయి. అలాగే గంధర్వులు గాన కచేరీ చేస్తూ ఉంటారు దేవుళ్ళని అలరించడం కోసం. గంధర్వులు ఎలా పుట్టారు అనే కదా భాగవతం ద్వితీయ స్కందలో గంధర్వులు నారాయణాంశతో జన్మించారని బ్రహ్మ స్వయంగా చెప్పారు. బ్రహ్మపురాణం ప్రకారం ద్రక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు ఉన్నారట. వారిలో 13 మందిని కశ్యపునికి ఇచ్చి పెళ్లి చేయగా వారిలో ఒకరికి అరిష్టకు గంధర్వులు జన్మించారట. అప్సరసులు ఏం చేస్తారో తెలుసుకుందాం, వినండి. అప్సరసులు ఏం పని చేస్తారనే సందేహం చాలా మందికి ఉండే ఉంటుంది. వారు దేవతలతో ఇంటిమేట్ అవ్వడానికి ఉన్నారని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇది ఉత్తి అపోహ మాత్రమే. కనీస జ్ఞానం లేని వారు మాత్రమే అంటారు. అప్సరసులు కొంతమంది అయితే ఇంద్రుడు తపస్సు అడ్డుకోవడానికి ఋషులు మునుల దగ్గరికి అప్సరసులను పంపించాడు అంటారు. తపస్సు అడ్డుకోవడానికి అది ఒక్కదారేనా అనుకోవచ్చు. ప్రతి మనిషికి సెక్సువల్ ఫీలింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే ఇంద్రుడు అలా చేశాడు. అలా అప్సరసులు కొందరితో ఇంటిమేట్ అవ్వడం వల్ల గొప్పవారు కూడా జన్మించారు. మెయిన్గా అయితే అప్సరసులు స్వర్గంలో దేవతల్ని వారి నృత్యంతో అలరించడానికి ఉంటారు. అక్కడ గంధర్వులు సంగీతంతో చారుణులు పాటలు పాడుతూ ఉంటారు. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.